అధ్యక్ష, ఈరోజు ఈ తీర్మానం పైన మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఒకసారి చరిత్రలో చూస్తే రాయలసీమ అభివృద్ధి చెందిందంటే కేవలం తెలుగుదేశం పార్టీ అధికారంలో అభివృద్ధి చెందింది అధ్యక్ష. అధ్యక్ష, మీరు చూస్తే సాగునీటి ప్రాజెక్టులు కానివ్వండి, ఇంకో పక్కన యూనివర్సిటీలు కానివ్వండి, అదేవిధంగా పెద్ద ఎత్తున పెట్టుబడులు రాయలసీమలో వచ్చినంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. తెలుగు గంగా ప్రాజెక్టు దగ్గర నుంచి ఇతర సాగునీటి ప్రాజెక్టులు కూడా ఆనాడు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి ఈనాటి చంద్రబాబు నాయుడు గారి వరకు పెద్ద ఎత్తున సాగునీటి ప్రాజెక్టులు తీసుకొస్తూ జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, అంతేకాకుండా మీరు చూస్తే 2014 నుంచి 19 వరకు ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున రాయలసీమకు పెట్టుబడులు కూడా తీసుకొచ్చారు అధ్యక్ష. అధ్యక్ష, మీరు ఒక్కసారిగా చూస్తే అనంతపూర్ లాంటి జిల్లాకి ఆనాడు కియా మోటార్స్, కియా అనుబంధ సంస్థలు తీసుకొచ్చి పెద్ద ఎత్తున అక్కడున్న నిరుద్యోగ యువకులకి ఉపాధి కల్పించింది ఎన్డీఏ ప్రభుత్వం అధ్యక్ష. అధ్యక్ష, అంతేకాదు అధ్యక్ష, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చూస్తే చిత్తూరు, కడప కేంద్రంగా పెద్ద ఎత్తున ఆనాడు పెట్టుబడులు తీసుకొచ్చాము అధ్యక్ష. ఒక టీసీఎల్ కానీ, ఫాక్స్కాన్ కానివ్వండి, అదేవిధంగా సెల్కాన్ కానివ్వండి, ఇట్లా అనేక ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు కూడా ఆనాడు తీసుకొచ్చాం అధ్యక్ష. అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మీరు చూస్తే అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఐఐటి తీసుకొచ్చాం, ఐఐటి డిఎం తీసుకొచ్చాం, ఇతర యూనివర్సిటీలు కూడా కర్నూలు కానివ్వండి, అటు కడప కానివ్వండి, ఇట్లా అనేక యూనివర్సిటీలు కూడా తీసుకొచ్చాం అధ్యక్ష. అధ్యక్ష, పాదయాత్రలో కూడా నేను చూశాను అధ్యక్ష. ఆనాడు హార్టికల్చర్ మిషన్ అని చంద్రబాబు నాయుడు గారు ఒక మిషన్ మోడ్లో హార్టికల్చర్ తీసుకెళ్లారు అధ్యక్ష. దాంట్లో నేను చూస్తే అధ్యక్ష, అరటి కానివ్వండి, డ్రాగన్ ఫ్రూట్ కానివ్వండి, అదేవిధంగా సపోటా కానివ్వండి, మామిడి కానివ్వండి, డేట్స్ కానివ్వండి, పెద్ద ఎత్తున ప్రోత్సహించారు అధ్యక్ష. అధ్యక్ష, సాగునీరు హార్టికల్చర్ జోడిస్తే ఇంకా రాయలసీమ జోలికి ఎవరు వెళ్ళలేరు అధ్యక్ష. తలసరి ఆదాయం అనేది విపరీతం పెరుగుతుంది. దాంట్లో భాగంగా అధ్యక్ష, పాదయాత్ర చేసినప్పుడు కూడా నేను మిషన్ రాయలసీమ అని, రాయలసీమ డిక్లరేషన్ అని కూడా నేను ఆనాడు ఇస్తాం జరిగింది అధ్యక్ష. మిషన్ రాయలసీమ చాలా స్పష్టంగా ఆనాడు నేను ఇక్కడ పాదయాత్ర చేశా, ప్రజల సమస్యలు తెలుసుకున్నా. కర్నూలులో హైకోర్టు రావాలని నేను కోరినప్పుడు వాళ్ళు ఒకటే చెప్పాను, పరిపాలన సౌలభ్యం కోసం అన్నీ ఒకే దగ్గర ఉండాలి, తప్పనిసరిగా బెంచ్ అనేది మన ప్రభుత్వం వస్తుంది, ఏర్పాటు చేస్తాను ఆనాడు హామీ ఇస్తాం జరిగింది అధ్యక్ష. నిజంగానే ఈ సభాముఖంగా గౌరవనీయులు మంత్రివర్యులు ఫరూక్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలుపుకుంటున్నా అధ్యక్ష. ఎందుకంటే ఆయన నాయకత్వంలో ఇది జరుగుతాం చాలా చాలా సంతోషం అధ్యక్ష. అధ్యక్ష, కేవలం తీర్మానమే కాదు, ఎట్టి పరిస్థితుల్లో రాబోయే సంవత్సరం లోపల బెంచ్ ఏర్పాటు చేయాలనే దిశగా మన ప్రభుత్వం పనిచేయాలని ఫరూక్ గారిని సభాముఖంగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు. అధ్యక్ష, ఈరోజు ప్రభుత్వం ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టామో కర్నూలులో హైకోర్టు బెంచ్ పెట్టాలని చెప్పి ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాం. దాని ప్రకారం నిన్నే క్యాబినెట్లో తీర్మానం చేసి, అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి, అటు హైకోర్టుకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా పంపిస్తాం. వీలైనంత తొందరలో కర్నూలులో హైకోర్టు బెంచ్ రావడానికి ఈ ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నం చేస్తాం. ఇంత మునుపు ఏదైతే అక్కడ లోకాయుక్త కానీ, స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ, ఇలాంటి ట్రిబ్యునల్స్ ఏమైనా ఉంటే అవి కూడా అక్కడే ఉంటాయి. అవి కూడా షిఫ్ట్ చేయడం లేదని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. ఇది కాకుండా అధ్యక్ష, ఈరోజు ఈ ప్రభుత్వం వికేంద్రీకరణ, ఎక్కడికక్కడ 1-2 సిటీసే కాకుండా ఈరోజు అన్ని ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నాం. ఉత్తరాంధ్రలో విశాఖపట్నం అభివృద్ధి కావాలి, రాయలసీమలో తిరుపతి, కర్నూలు లాంటి టౌన్స్ అభివృద్ధి కావాలి. అదే సమయంలో ఇక్కడ అమరావతి కూడా చాలాసార్లు చెప్పాం,
ఆ రోజు మీరు చూస్తే 3 రాజధానులు అని చెప్పి 3 ముక్కలు ఆటాడి కడాన ఏ ప్రాంతం కూడా అభివృద్ధి కాకుండా చేశారు. ఆ రోజు కూడా రాష్ట్రం మొత్తం తిరిగి కర్నూలులో కూడా ధైర్యంగా మన రాజధాని ఏదంటే అమరావతిని చెప్పించింది తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ అని చెప్తున్నారు. విశాఖపట్నానికి వెళ్ళి విశాఖపట్నం మీటింగ్లోనే మన రాజధాని ఏదంటే అమరావతిని విశాఖపట్నం కూడా చెప్పారు. అంటే ఈ ప్రభుత్వం పైన ఒక నమ్మకం, చెప్పింది చేస్తారనే విశ్వాసం ఉంది. అందుకే ప్రజలు నమ్మే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష. ఈరోజు కాంగ్రెస్ సభ్యులందరూ గుర్తుపెట్టుకోవాలి, రాయలసీమలో ఉండే ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి ఒక్క తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం అధ్యక్ష. చేశాం, చేసి చూపించాం. ఈరోజు ఒక్కసారి ఆలోచిస్తే అధ్యక్ష, రాయలసీమ రాళ్లసీమగా మారిపోతుంది, ఎడారిగా మారిపోతుంది అనుకున్నప్పుడు మొట్టమొదటిసారిగా బచావత్ అవార్డుని ఒక ఆధారంగా చేసుకుని మనకు నీళ్లున్నాయి, ఈ నీళ్లు కృష్ణా జలాలు రాయలసీమకు తీసుకుపోవాలని ఆలోచించింది మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ. నందమూరి తారక రామారావు గారికి కూడా నేను తెలియజేస్తున్నా. ఆ రోజు ప్రారంభించిన ప్రాజెక్టులు మీరు చూస్తే తెలుగు గంగా, హంద్రి నీవా, నగిరి గాలేరు, ఇలాంటి ఆల్ ప్రాజెక్ట్స్ అధ్యక్ష. ఈ రోజు అక్కడ జరిగిన అభివృద్ధి అంతా కూడా తెలుగుదేశం పార్టీనే ప్రారంభించాం, తెలుగుదేశం పార్టీని మళ్ళీ పూర్తి చేసే పరిస్థితికి వచ్చాం. ఈ రోజు ఎన్డీఏ కూడా దాన్ని ముందుకు తీసిపోయే పరిస్థితికి వచ్చామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఏదైతే సాగునీటి సమస్య ఉందో, దీని సాగునీటి సమస్య మీరు ఒకసారి ఆలోచిస్తే, నిన్న కూడా ఈ అసెంబ్లీలో చెప్పాను, నదులు అనుసంధానం చేసి పోలవరం పూర్తి చేసి గోదావరి అటు వంశధార, గోదావరి ఇటు వస్తే పెన్నా, బనక చెర్లకు నీళ్లు తీసుకుపోగలిగితే ఒక గేమ్ చేంజర్ అవుతుందని చెప్పాను. ఒక్క విషయం మీరు చూస్తే అధ్యక్ష, ఆ రోజు ఒక్క కియా మోటార్స్ రావాలంటే, దానికోసం రిజర్వాయర్ కట్టాలంటే, నీళ్లు కావాలంటే 1 సంవత్సరంలో కట్టి, ఈరోజు ఆ రిజర్వాయర్ ద్వారా నీళ్లు ఇచ్చిన తర్వాత కియా మోటార్ వస్తే అనంతపూర్ జిల్లా ముఖ చిత్రమే మారిపోయిందంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు రాయలసీమ మొత్తం మనం చూస్తే నీళ్లు ఇవ్వగలిగితే, హార్టికల్చర్ని మనం అభివృద్ధి చేయగలిగితే ఆ ప్రాంతానికి మహర్దశ వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి అధ్యక్ష. బెంగళూరు ఎయిర్పోర్ట్ అనంతపూర్కి చాలా దగ్గర, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కర్నూలుకి దగ్గర, ఇటు చెన్నై చిత్తూరుకి దగ్గర. ఈ 3 అవకాశాలు ఉపయోగించుకోగలిగితే ఆ ప్రాంతాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకో పక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మీరు చూస్తే రాయలసీమలో బెస్ట్ రోడ్స్ వచ్చాయంటే నేషనల్ హైవే కానీ స్టేట్ హైవే కానీ అది తెలుగుదేశం పార్టీ హయాంలోనే వచ్చాయి అధ్యక్ష. అవన్నీ కూడా ఆ రోజు ప్రతిపాదన పెట్టాం, అవన్నీ వచ్చాయి. ఇంకొక పక్క ఓర్వకల్లో ఎయిర్పోర్ట్ కట్టాం. ఇంకొక పక్క మీరు చూస్తే ఈరోజు తిరుపతి ఎయిర్పోర్ట్ని ఎక్స్పాండ్ చేసి రన్వే పెంచి ఈరోజు ఒక హబ్గా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కూడా రావడానికి చూసాం. కడప ఎయిర్పోర్ట్ను కూడా రన్వే ఎక్స్పాండ్ చేసి నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీ కూడా పెట్టే పరిస్థితికి వచ్చాం. అంటే ఈరోజు ఏ ప్రాంతంలో లేనటువంటి 4 ఎయిర్పోర్ట్లకు ఉన్నాయి అధ్యక్ష. ఒక పక్క తిరుపతి, ఇంకో పక్క కడప, ఓర్వకల్, ఇంకో పక్క పుట్టపర్తి ఒకటి ప్రైవేట్ ఎయిర్పోర్ట్ ఉంది. అడ్వాంటేజ్ కింద బెంగళూరు కూడా వచ్చే పరిస్థితి వస్తుంది అధ్యక్ష. ఇంకో పక్క అధ్యక్ష ఎడ్యుకేషన్ ప్రాధాన్యత ఇచ్చాం. తిరుపతిని ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేస్తున్నాం. ఐఐటి, ఐజర్, అదే మరిగా కల్నరీ ఇన్స్టిట్యూట్ ఒకటి, త్రిబుల్ ఐటి కర్నూలులో పెట్టాం, ఉర్దూ యూనివర్సిటీ కర్నూలులో పెట్టాం. ఇవి కాకుండా దేశ సెంట్రల్ యూనివర్సిటీ అనంతపూర్లో పెట్టాం. రాయలసీమని ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేయాలని
తెలుగుదేశం పార్టీ ముందుకు పోయాం. ఏదైతే ప్రజాగళంలో మిషన్ రాయలసీమ అనౌన్స్ చేశారో దానికి కట్టుబడి ఉండి తప్పకుండా మిషన్ రాయలసీమలో చెప్పిన ప్రతి ఒక్కటి కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు అధ్యక్ష, రాయలసీమకి ఏదైతే హార్టికల్చర్ హబ్గా తయారు చేయాలని నీటి సమస్య ఉంది కాబట్టి 90%తో డ్రిప్ ఇరిగేషన్కు సబ్సిడీ ఇచ్చాం. ఆ 90% ఇస్తే గత ప్రభుత్వం దాన్ని కూడా తీసేసే పరిస్థితికి వచ్చారు. అలాంటి ఏ విషయంలో చూస్తే అధ్యక్ష, రాయలసీమకు ఒక్క పని చేసిన దాఖలాలు లేవు. ఇండస్ట్రీ వచ్చిన తిరుపతిలో హార్డ్వేర్ హబ్గా తయారైందని తెలుగుదేశం పార్టీలో వచ్చింది. నిన్ననే మీరు చూస్తే కొప్పర్తి, ఓర్వకల్ 2 ఇండస్ట్రియల్ పార్కుల కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ చేస్తే 2 కూడా రాయలసీమలో పెట్టి 5,000 కోట్ల రూపాయల దగ్గర దీనికి శాంక్షన్ చేశాం. అదే మరి ఓర్వకల్లో డ్రోన్ సిటీగా తయారు చేశాం. మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, యూస్ కేసెస్ తయారు చేయడం కానీ, సర్టిఫికేషన్ కానీ కేంద్రంగా తయారు చేశాం. అందుకే కర్నూలు టౌన్ని ఒక మంచి టౌన్గా తయారు చేయాలనేది తెలుగుదేశం ప్రభుత్వం యొక్క సంకల్పం. తప్పకుండా చేస్తాం. అందులో ఒక అడుగు ముందుకేస్తూ ఈరోజు హైకోర్టు బెంచ్ని కర్నూలులో పెట్టడానికి ఈ హౌస్ తీర్మానం చేస్తున్నామని కూడా నేను తెలియజేసుకుంటూ మరొకసారి మేమిచ్చిన కమిట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటే పూర్తి చేసుకుంటూ ఆ అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ సభ్యులందరూ కూడా దీన్ని పూర్తిగా సమర్థించాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. గౌరవ మంత్రి ఫరూక్ గారు ప్రవేశపెట్టిన తీర్మానం సభా సమక్షంలో ఉంది. అనుకూలంగా ఉన్నవారు అవునానండి, రాయలసీమ వాళ్ళు గట్టిగా మాట్లాడాలి. వ్యతిరేకిస్తున్న వారు కాదనండి. అవునన్నారు, అవునన్నారు, అందరూ అవునన్నారు. తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించబడింది. తర్వాత ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ మరియు డేటా కేంద్ర విధానాలపై మానవ వనరుల అభివృద్ధి, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ శాఖ మంత్రి గారు ప్రకటన చేస్తారు. అధ్యక్ష, ఈరోజు ఎలక్ట్రానిక్స్ పాలసీ మరియు డేటా సెంటర్ పాలసీ పైన స్టేట్మెంట్ ఇచ్చినందుకు అవకాశం ఇచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, 2014లో ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగింది అధ్యక్ష. ఆంధ్ర రాష్ట్ర విభజన అనేది ఆంధ్రులు కోరుకుంది కాదు. ఆనాడు పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. అందరం కలిసికట్టుగా 62 సంవత్సరాలు హైదరాబాద్ని అభివృద్ధి చేశాం. ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుంది, రాబోయే తరాల పరిస్థితి ఏంటి, పిల్లల ఉద్యోగాలు ఉపాధి పరిస్థితి ఏంటి అని అంతన పెద్ద ఎత్తున ఆందోళన జరిగినాయి అధ్యక్ష. అయినా కూడా ఆనాడు ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగింది. విభజన నుంచి మనం కోలుకునే సమయంలో ప్రత్యేకంగా ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలనేది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆనాడు ఒక నిర్ణయం తీసుకుంటాం జరిగింది అధ్యక్ష. మనం ఒక్కసారి చూస్తే మనందరి సభ్యులందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నాం. ప్రత్యేకంగా ఉమ్మడి అనంతపూర్ జిల్లా ఆటోమోటివ్ క్యాపిటల్గా, ఉమ్మడి కర్నూలు జిల్లా రెన్యూబుల్ ఎనర్జీ క్యాపిటల్గా, చిత్తూరు కడప జిల్లా వచ్చేగల ఎలక్ట్రానిక్స్ క్యాపిటల్గా, నెల్లూరు జిల్లా డైవర్సిఫైడ్ ఇండస్ట్రీస్ క్యాపిటల్గా, అదేవిధంగా ప్రకాశం వచ్చేసి ఆనాడు పేపర్ మ్యానుఫ్యాక్చరింగ్, అదేవిధంగా ఇది బయోఫ్యూల్స్ హబ్గా, ఇంకా కృష్ణా గుంటూరుకు వచ్చేగల రాజధాని ఎటుగా ఉంది. అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లా వచ్చేగల పెట్రోకెమికల్స్, పోర్ట్ లెడ్ ఎకానమీ, ఆక్వా హబ్గా తీర్చిదిద్దాం. ఉత్తరాంధ్రకు వచ్చేగల ఫార్మా, మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్, ఐటీ హబ్గా ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా అమరావతి ఒకే రాజధాని ఉంటుందని చెప్పేటప్పుడు చాలా స్పష్టంగా అభివృద్ధి వికేంద్రీకరణ గురించి కూడా మాట్లాడటం జరిగింది అధ్యక్ష. దాంట్లో భాగంగా మీరు చూస్తే అధ్యక్ష, 2014 నుంచి 19 మధ్యన పెద్ద ఎత్తున ఆనాడు ఐటీ పాలసీలు తీసుకొచ్చాం. ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్స్కి వచ్చేగల తిరుపతి, అదేవిధంగా కడపని కేంద్రంగా పెట్టి ఆనాడు పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు కూడా తీసుకొస్తాం జరిగింది అధ్యక్ష. ఒక్కసారిగా మనం చూస్తే ఆ 5 సంవత్సరాల అధ్యక్ష దాదాపు 53 కంపెనీలు, 15,000 కోట్ల పెట్టుబడి,
97,226 మందికి ఉద్యోగాలు కల్పించడానికి ఒప్పందం ఆనాడు కుదిరించుకుంటాం జరిగింది అధ్యక్ష. దాంట్లో భాగంగా అధ్యక్ష 2014 వచ్చేగల భారతదేశంలో మీరు చూస్తే సెల్ ఫోన్లు తయారవుతే ఆంధ్ర రాష్ట్రంలో 0 ఫోన్లు తయారయ్యేది అధ్యక్ష. అదే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 5 సంవత్సరాలు భారతదేశంలోని 25% సెల్ ఫోన్లు ఆంధ్ర రాష్ట్రంలో ఆనాడు తయారయ్యే పరిస్థితికి తీసుకొచ్చాం అధ్యక్ష. అధ్యక్ష ఒక ఫాక్స్కాన్, సెల్కాన్, డిక్సన్, టీసీఎల్, అదేవిధంగా సన్నీ ఆప్టిక్స్, ఫాక్స్ లింక్, డైకెన్ ఇట్లా అనేక పరిశ్రమలు ఆనాడు తీసుకొచ్చారు అధ్యక్ష. అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు మంత్రివర్గంలోనే ఉన్నారు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు మా అందరికి ఒకటే చెప్పారు, పెట్టుబడులు వస్తే మీరు ఏమైనా హామీలు ఇవ్వండి పర్వాలేదు, మీకు నేను అండగా నిలబడతానని నేను చెప్తాను జరిగింది అధ్యక్ష. దాంట్లో భాగంగా నేను చైనాకు కూడా వెళ్ళాను అధ్యక్ష. వెళ్ళినప్పుడు టీసీఎల్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడానికి వెళ్ళాను అధ్యక్ష. వాళ్ళతో చర్చిస్తుంటే ఒక డిన్నర్లో డీల్ క్లోజ్ చేసాం అధ్యక్ష. మీరు రాండి, పెట్టుబడులు పెట్టండి. $300 మిలియన్ అధ్యక్ష, $300 మిలియన్ పెట్టుబడి 20,000 మందికి ఉద్యోగాలు కల్పించే టీసీఎల్ని నేను తీసుకొచ్చాను అధ్యక్ష. వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆ రోజు రాత్రి నాకు దొరకకపోతే నెక్స్ట్ డే ఫోన్ చేసి చెప్పాను, ఇట్లా భూమి తక్కువ ధరకు అడిగారు, కలెక్టర్ గారితో మాట్లాడి కొంచెం సబ్సిడీ ఇవ్వాల్సి వస్తుంది, ఏం పర్వాలేదు మీరు తీసుకురండి, నో ప్రాబ్లం, మీరు కమిట్మెంట్ ఇచ్చారు దాన్ని మేము కట్టుబడి ఉంటామని చెప్పి ఎస్ఐపిబికి వెళ్ళిన తర్వాత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వం ఆమోదం తెలిపారు. మళ్ళీ కేబినెట్ కూడా తీసుకెళ్తాం జరిగింది అధ్యక్ష. అంటే ఒక మిషన్ మోడ్ లో మనం పనిచేస్తే అధ్యక్ష, ఈ 2019 వచ్చేగల మీరు చూస్తే ఒక పాలసీ లేదు, ఒక టార్గెటెడ్ అప్రోచ్ లేదు, ఎక్స్పోర్ట్స్ లో మనం ఎక్కడ కానీ ఫోకస్ లేదు, స్కిల్ డెవలప్మెంట్ ని పడుకోబెట్టేశారు అధ్యక్ష. అధ్యక్ష 25% ఫోన్లు 5 సంవత్సరాలు 25% ఫోన్లు మనం తయారు చేస్తే గత ప్రభుత్వంలో అది 5%కి పడిపోయే పరిస్థితి అధ్యక్ష.